తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అల్వాల్ ఈ సేవా కోడెలలో అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు తల్లి విగ్రహానికి కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పూలమాలలు వేసి సమర్పించారు. అనంతరం జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుడు శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబితా, అనిల్, కిషోర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చీకట్లను తొలగించిన చిరుదీపం అమర వీరులాశయాల ప్రతిరూపం ఈ జెండా ఏకం చేసిందిర జెండా కేసీఆర్ ఎగరేసిన ఈ గులాబీ జెండా. సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ మనం చూస్తున్నాం, దశాబ్దాల కాలం నుంచి ఎన్నో అవమానాలను, వివక్షలను ఎదుర్కొని, అదేవిధంగా తెలంగాణ సాధన సందర్భంలో కష్ట నష్టాలని ఎదుర్కొని బలిదానాలు ఇచ్చిన సందర్భం మనం గుర్తు చేసుకోవాలి ఇవాళ. అదేవిధంగా తెలంగాణ ఆత్మ గౌరవ పతాకాన్ని ఎగరవేసి తెలంగాణ సాధించడానికై సారథిగా వ్యవహరించి ఆత్మ బలిదానాన్ని ఇవ్వడానికై సిద్ధపడి, అదేవిధంగా తెలంగాణను సాధించిన తర్వాత అత్యల్ప కాలంలోనే దేశంలో ఒక ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దిన మన కేసీఆర్ గారిని కూడా గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇది. కాబట్టి అందరికీ మరొకసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మా నాయకులు శాంతి గారికి, అదేవిధంగా సబిత గారికి, అనిల్ అన్నకి, అదేవిధంగా ఉద్యమకారులైనటువంటి మా సీనన్న, మా సురేందర్ అన్న, మా ఢిల్లీ అన్న, అదేవిధంగా ఇంకా చంద్రశేఖర్ గారు, ఇంకా ఇక్కడ ఉన్న మా శోభన్ గారు, ఇంకా పేరు పేరున ప్రతి ఒక్కరికి, అంటే పేరు చెప్పకపోతే కూడా మన్నించాలా, ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ఇవాళ మీరు సాధించిన, ఏదైతే పోరాడి సాధించిన తెలంగాణ ఇవాళ అద్భుతంగా ముందుకు పోతుంది. దీన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మనం మన ఆత్మగౌరవాన్ని కోసం తప్పకుండా మనం పోరాడదాం, పనిచేద్దాం. తెలంగాణని ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి మీ అందరి సహకారంతో మన మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకుందామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మొట్టమొదట తెలంగాణ ఉద్యమకారులకు, మరి తెలంగాణ అమరవీరులకు జోహార్లు చెప్తూ, మరి ఈరోజు ఇక్కడ తెలంగాణ తల్లి స్టాచ్యూ, మరి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి స్టాచ్యూ ఇది. కేసీఆర్ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేశారు ఆ రోజుల్లో. మరి అప్పటి నుంచి కూడా అందరూ కూడా ఈ స్టాచ్యూ దగ్గరకు వచ్చి తెలంగాణ సెప్టెంబర్ 17 నాడు, మరి అదేవిధంగా ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జూన్ 2 నాడు కూడా అందరూ వచ్చి ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు వచ్చి అందరూ కూడా దీనికి కులమాలు వేసి వారందరూ కూడా తెలంగాణ జోహార్లు చేస్తున్నారు. మరి ఈరోజు మన రాజన్న ఎమ్మెల్యే గారు ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రోగ్రాం జయప్రదం చేసినందుకు మరి శాంతి గారికి, మరి కవిత గారికి, కార్యకర్తలందరికీ, మరి కార్యకర్తలందరూ కూడా ఉంటేనే నిండే ఉంటుంది ప్రాణంగం అంతా. మరి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తూ, మరి తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణ కోసం చివరిదాకా మీరందరూ కూడా
భాగస్వాములై సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి జై హనుమాన్, జై జై తెలంగాణ. ఆవిర్భావ రోజు 2 జూన్ 2025 నాడు ముఖ్యంగా 11 సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ వచ్చి. ఏదైతే అనుకున్నామో అది సాధించలేమనే ఆలోచనలు ఉన్నాం. ముఖ్యంగా ఉద్యమకారులను గుర్తింపు లేదు. అయితే తెలంగాణ ఉద్యమకాల ఫోరం పెట్టి నేను రాష్ట్ర జనరల్ సెక్రటరీని. మేమేమంటామంటే ఉద్యమకారులను గుర్తించాలి, స్వతంత్ర సమరంలో గుర్తించినట్టు గుర్తించాలని మనవి చేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ.